గుడ్ మార్నింగ్. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ శ్వాసక్రియ వర్ణకాలు. శ్వాసక్రియ వర్ణకాలు అనగానేమి, అవి ఎన్ని రకాలు, వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. మరి శ్వాసక్రియ వర్ణకాలు, ఈ శ్వాసక్రియ వర్ణకాలు జంతువుల రక్తంలో ఉంటాయి. జంతువుల రక్తంలో ఉండేటువంటి వర్ణయుత పదార్థాలు. శ్వాసక్రియ వర్ణకాలు జంతువుల రక్తంలో ఉండేటువంటి వర్ణయుత పదార్థాలు. మరి ఇవి ఏం చేస్తాయి అనగా, ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ రవాణాలలో ముఖ్య పాత్ర వహిస్తాయి. మరి ఇవి లోహ అయాన్లను కలిగినటువంటి రంగు కలిగినటువంటి ప్రోటీన్లు, క్రోమోప్రోటీన్లు. మరి ఈ శ్వాసక్రియ వర్ణకాలు అనేవి జంతువుల రక్తంలో ఉండేటువంటి వర్ణాన్ని కలిగినటువంటి పదార్థాలు. ఇవి ఏం చేస్తాయి, ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ రవాణాల్లో ప్రముఖ పాత్రను వహిస్తాయి. ఇవి రంగు కలిగినటువంటి ప్రోటీన్లు, క్రోమోప్రోటీన్లు, రంగు కలిగినటువంటి ప్రోటీన్లు, క్రోమోప్రోటీన్లు. మరి శ్వాసక్రియ వర్ణకాలు అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయంటే 8 రకాలుగా ఉంటాయి. ఈ శ్వాసక్రియ వర్ణకాలు 8 రకాలుగా ఉంటాయి. మొదటగా హిమోగ్లోబిన్, 2 హిమోసైనిన్, 3 హిమోఎరిథ్రిన్, 4 క్లోరోక్రౌరిన్, 5 పిన్నాగ్లోబిన్, 6 వెనీడియం, 7 ఇకైనోక్రోమ్, 8 మాల్ఫేడిన్. మరి శ్వాసక్రియ వర్ణకాలు 8 రకాలుగా ఉన్నాయి. 1 హిమోగ్లోబిన్, 2 హిమోసైనిన్, 3 హిమోఎరిథ్రిన్, 4 క్లోరోక్రౌరిన్, 5 పిన్నాగ్లోబిన్, 6 వెనీడియం, 7 ఇకైనోక్రోమ్, 8 మాల్ఫేడిన్. మరి మొదటి రకం చూద్దాం, హిమోగ్లోబిన్. మరి హిమోగ్లోబిన్ అనేది ఎక్కడ ఉంటుంది? రక్తంలో ఉంటుంది. హిమోగ్లోబిన్ అనేది రక్తంలో ఉండేటువంటి ఎరుపు రంగు శ్వాసవర్ణకం. మరి రక్తంలో ఉండే శ్వాసవర్ణకం చూసినట్లయితే ఇది హిమోగ్లోబిన్. ఇది ఎరుపు రంగును కలిగి ఉంటుంది. మరి ఎటువంటి జీవుల్లో ఉంటుంది అనగా, సకశేరుకాలు. అన్ని సకశేరుకాల రక్తంలో ఈ హిమోగ్లోబిన్ అనే శ్వాసవర్ణకం అనేది కలిగి ఉంటుంది. కొన్ని హోలోథూరియన్లు, క్రస్టేషియన్లు, కైరోనామస్ కీటకంలలో, అదేవిధంగా అనేలిడ్లలో కూడా ఉంటుంది. ఇది ఎటువంటి జీవుల్లో హిమోగ్లోబిన్ అనే శ్వాసవర్ణకం ఉంటుందంటే, అన్ని సకశేరుక జీవుల రక్తంలో హిమోగ్లోబిన్ అనే శ్వాసవర్ణకం ఉంటుంది. కొన్ని హోలోథూరియన్లు, క్రస్టేషియన్లు, కైరోనామస్ కీటకంలలో, అదేవిధంగా అనేలిడ్లలో కూడా, వీటి యొక్క రక్తంలో కూడా హిమోగ్లోబిన్ అనే శ్వాసవర్ణకం అనేది ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది. అకశేరుకాల జీవ పదార్థంలో ఉంటుంది. మరి అకశేరుకాలలో జీవ పదార్థంలో హిమోగ్లోబిన్ అనేది ఉంటుంది. అదేవిధంగా పక్షులు మరియు క్షీరదాల కండరాలలో కూడా హిమోగ్లోబిన్ అనేది ఉంటుంది. పక్షులు, క్షీరదాల కండరాలలో కూడా హిమోగ్లోబిన్ అనే శ్వాసవర్ణకం అనేది ఉంటుంది. మరి కండరంలో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ని ఏమంటారంటే మయోగ్లోబిన్. మరి కండరాలలో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ని మయోగ్లోబిన్ అంటారు. మరి ఆక్సిజన్ను తాత్కాలికంగా నిల్వ ఉంచడానికి ఉపయోగపడుతుంది. హిమోగ్లోబిన్ని ఎందుకు ఉపయోగపడుతుందంటే ఆక్సిజన్ నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది. హిమోగ్లోబిన్ అనుభారం చూసినట్లయితే 68,000 డాల్టన్లు ఉంటుంది. హిమోగ్లోబిన్ అనుభారం 68,000 డాల్టన్ల అనుభారాన్ని కలిగి ఉంటుంది. ఒక హిమోగ్లోబిన్ ఒక క్రోమోప్రోటీన్ అనగా సంయుగ్మ ప్రోటీన్. ఇది 2 రకాల పదార్థాల చేత హిమోగ్లోబిన్ అనేది ఏర్పడుతుంది. మరి గ్లోబిన్ అనే ప్రోటీన్ పదార్థం, హీమ్ అనే ప్రోటీన్ కాని పదార్థం చేత హిమోగ్లోబిన్ అనేది ఏర్పడుతుంది. గ్లోబిన్ అనేది ప్రోటీన్ పదార్థం, హీమ్ అనగా
ప్రోటీన్ కాని పదార్థం. ఈ గ్లోబిన్ 4 పాలీపెప్టైడ్ గొలుసుల చేత ఏర్పడుతుంది. మరి ఆ 4 పెప్టైడ్ గొలుసులు ఏంటి అంటే 2 ఆల్ఫా గొలుసులు, 2 బీటా గొలుసులు. మరి ఆల్ఫా గొలుసు 141 అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. మరి బీటా గొలుసు 146 అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. హీమ్ ఐరన్ మరియు ఫోరిఫైరిన్ అనే పదార్థాల చేత ఏర్పడుతుంది. ఈ ఫోరిఫైరిన్ అనేది హిమోగ్లోబిన్కి రంగునిచ్చే వర్ణకం. మరి అదేవిధంగా హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో వదులుగా బంధాన్ని ఏర్పరచుకుంటుంది కాబట్టి దీనిని ఆక్సి హిమోగ్లోబిన్ని ఏర్పరుస్తుంది. మరి హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్తో వదులుగా బంధాన్ని ఏర్పరచుకొని ఆక్సి హిమోగ్లోబిన్ని ఏర్పరుస్తుంది. కణాల్లో ఉండే ఆక్సిజన్ పాక్షిక పీడనం తక్కువగా ఉన్నప్పుడు ఆక్సి హిమోగ్లోబిన్ నుంచి ఆక్సిజన్ అనేది విడుదలవ్వడం జరుగుతుంది. కణాల్లో ఆక్సిజన్ పాక్షిక పీడనం కన్నా తక్కువ ఉన్నప్పుడు ఆక్సి హిమోగ్లోబిన్ నుంచి ఆక్సిజన్ అనేది విడుదల కావడం జరుగుతుంది. మరి ఒక హిమోగ్లోబిన్ అణువు 4 ఆక్సిజన్ అణువులను మోసుకొని పోతుంది. ఒక హిమోగ్లోబిన్ 4 ఆక్సిజన్ అణువులను మోసుకొని పోతుంది. హిమోగ్లోబిన్ ఆక్సిజన్ను ఊపిరితిత్తుల నుంచి కణాల్లో గల కార్బన్ డైఆక్సైడ్ను ఊపిరితిత్తులకు రవాణా చేయడం జరుగుతుంది. హిమోగ్లోబిన్ ముఖ్య విధి ఏంటిది? ఆక్సిజన్ను ఊపిరితిత్తుల నుంచి కణాల్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ను ఊపిరితిత్తులకు రవాణా చేయడం జరుగుతుంది. Hp+O2 అనగా హిమోగ్లోబిన్ ప్లస్ ఆక్సిజన్. మరి రవాణా ఊపిరితిత్తుల నుంచి కణజాల్లోకి ఏ విధంగా ఏర్పడుతుంది? ఆక్సి హిమోగ్లోబిన్గా ఏర్పడుతుంది. మరి మొదటి శ్వాసవర్ణకం గురించి మరొకసారి చూసినట్లయితే ఈ జీవుల రక్తంలో ఉండేటువంటి ఎరుపు రంగు శ్వాసవర్ణకం హిమోగ్లోబిన్. దీనివల్ల హిమోగ్లోబిన్ ఉండడం వలన రక్తానికి ఎరుపు రంగు అనేది రావడం జరుగుతుంది. ఇది అన్ని రకాల సకశేరుక జీవుల రక్తంలో హిమోగ్లోబిన్ ఉండడం జరుగుతుంది. ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ అనేది ఉండడం జరుగుతుంది. మరి కొన్ని హోలోథురియన్లు, క్రస్టేషియన్లు, కైరోనామిస్ అనేడిల్ల దేహంలో కూడా హిమోగ్లోబిన్ అనేది ఉంటుంది. మరి అదేవిధంగా అకశేరుక జీవ పదార్థంలో కూడా ఉంటుంది. పక్షులు, క్షీరదాల కండరాలలో కూడా హిమోగ్లోబిన్ అనేది ఉంటుంది. మరి కండరంలో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ని మయోగ్లోబిన్ అంటారు. ఇది ఆక్సిజన్ని నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది. హిమోగ్లోబిన్ అణుభారం చూసినట్లయితే 68,000 వరకు దీని అణుభారం 68,000 డాల్టన్లు అనుమారం అనేది ఉంటుంది. హీమోగ్లోబిన్ అనేది ఒక సంయుగ్మ ప్రోటీన్, ఒక క్రోమో ప్రోటీన్. ఇది 2 రకాల పదార్థాల చేత ఏర్పడుతుంది, హీమ్ మరియు గ్లోబ్. హీమ్ అనేది ఒక ప్రోటీన్ కాని పదార్థం అనగా ప్రోస్థెటిక్ గ్రూప్. గ్లోబిన్ అనేది ప్రోటీన్ పదార్థం. గ్లోబిన్ 4 పాలీపెప్టైడ్ గొలుసుల చేత ఏర్పడుతుంది. ఇది ప్రోటీన్ పదార్థం. గ్లోబిన్ అనేది ప్రోటీన్ పదార్థం. ఈ గ్లోబిన్ అనేది 4 పెప్టైడ్ గొలుసుల చేత ఏర్పడుతుంది. 2 ఆల్ఫా గొలుసులు, 2 బీటా గొలుసులు. ప్రతి ఆల్ఫా గొలుసు 141 అమైనో ఆమ్లాలను కలిగి ఉంటే బీటా గొలుసు 146 అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. హీమ్ ఐరన్ మరియు ఫోరి ఐరన్ అనే పదార్థాల చేత హీమోగ్లోబిన్ అనేది ఏర్పడుతుంది. హీమ్ ఐరన్, ఫోరిఫైరిన్ అనే పదార్థాల చేత ఇది ఏర్పడుతుంది. ఇది ఎరుపు నుంచే రంగు కలిగినటువంటి వర్ణక పదార్థం. హీమోగ్లోబిన్ ఆక్సిజన్తో వదులుగా బంధాన్ని ఏర్పరచుకొని ఆక్సి హిమోగ్లోబిన్ని ఏర్పరుస్తుంది. కణాల్లో ఆక్సిజన్ పాక్షిక పీడనం తక్కువగా ఉన్నప్పుడు ఆక్సి హిమోగ్లోబిన్ నుంచి ఆక్సిజన్ విడుదలవ్వడం జరుగుతుంది. హీమోగ్లోబిన్ ముఖ్య విధి ఏంటిది అనగా హీమోగ్లోబిన్ ఆక్సిజన్ను ఊపిరితిత్తుల నుంచి కణాల్లో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఊపిరితిత్తులకు రవాణా చేయడం జరుగుతుంది. ఇది మొదటి శ్వాసవర్ణకం హీమోగ్లోబిన్. మరి రెండవది చూసినట్లయితే హీమోసైనిన్. హీమోసైనిన్ చూసినట్లయితే ఇది నీలి వర్ణంలో ఉండేటువంటి వర్ణక పదార్థం. హీమోసైనిన్ అనేది నీలి వర్ణంలో ఉండేటువంటి వర్ణకం. దీని యొక్క కాపర్ దీనికి ముఖ్యమైనటువంటి మూలకం. మరి హిమోగ్లోబిన్కి ఐరన్ అయితే దీనికి కాపర్ అనేది ముఖ్య
మూలకం. ఇది 200 అమైనో ఆమ్లాలు కలిగినటువంటి పాలీపెప్టైడ్ గొలుసుల చేత ఏర్పడుతుంది. మరి హీమోసైనిన్ చూసినట్లయితే 200 అమైనో ఆమ్లాలు కలిగినటువంటి పాలీపెప్టైడ్ గొలుసులతో ఏర్పడుతుంది. మరి ఇది ఎటువంటి జీవుల్లో ఉంటుంది అనగా గ్యాస్ట్రోపోడులు, సెఫలోపోడులు, క్రస్టేషియన్ల వంటి జీవుల రక్తంలో ఈ వర్ణక పదార్థం అనేది ఉంటుంది. గ్యాస్ట్రోపోడులు, సెఫలోపోడులు, క్రస్టేషియన్ల జీవుల యొక్క రక్తంలో ఈ వర్ణక పదార్థం హీమోసైనిన్ అనే వర్ణక పదార్థం ఉంటుంది. సేమ్ హీమోగ్లోబిన్ లాగా కాకుండా రక్తపు ప్లాస్మాలో ఉంటుంది. మరి హీమోగ్లోబిన్ అనేది ప్లాస్మాలో ఉన్నట్లయితే ఇది ప్లాస్మాలో కాకుండా హీమోగ్లోబిన్ లాగా కాకుండా రక్తపు ప్లాస్మాలో ఉంటుంది. అది హీమోగ్లోబిన్ రక్తంలో ఉన్నట్లే ఎర్ర రక్త కణంలో ఉంటుంది. మరి హీమోసైనిన్ చూసినట్లయితే రక్తంలో ఉన్నటువంటి ప్లాస్మాలో ఈ వర్ణక పదార్థం హీమోసైనిన్ అనే వర్ణక పదార్థం ఉంటుంది. మరి ఇది ఏం చేస్తుంది అనగా ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ రవాణాతో పాటు వాటి నిల్వకు కూడా ఉపయోగపడుతుంది. దీని అనుభారం చూసినట్లయితే వివిధ జీవుల్లో వివిధ రకాలుగా ఉంటుంది. ఎగ్జాంపుల్ హెలిక్స్ పాయియేటాలో 65,50,000 వరకు, అదేవిధంగా పాలిన్యూరస్లో 4,47,000, అదేవిధంగా ఆక్టోపస్ వర్గారిస్లో 27,85,000 వరకు దీని అనుభారం అనేది ఉంటుంది. హీమోసైనిన్ వర్ణక పదార్థం చూసినట్లయితే ఇది నీల రంగులో కనిపించేటువంటి వర్ణక పదార్థం. దీనిలో కాపర్ ముఖ్యమైనటువంటి మూలకం. మరి 200 అమైనో ఆమ్లాలను కలిగి ఉండేటువంటి పాలీపెప్టైడ్ గొలుసు. ఇది గ్యాస్ట్రోపోడుల్లో, సెఫలోపోడుల్లో, క్రస్టేషియా జీవుల రక్తంలో ఉండేటువంటి వర్ణక పదార్థం. ఇది ఇది ఈ జీవుల యొక్క రక్తపు యొక్క ప్లాస్మాలో ఈ వర్ణక పదార్థం అనేది ఉంటుంది. మరి అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్, అదేవిధంగా ఆక్సిజన్ రవాణాకు ఉపయోగపడుతుంది, వాటి యొక్క నిల్వకు కూడా ఉపయోగపడుతుంది. వివిధ జీవుల్లో వివిధ రకాలుగా దీని అనుభారం అనేది ఉంటుంది. హెలిక్స్ పయేటాలో 65,50,000 వరకు, అదేవిధంగా పాలిన్యూరస్లో 4,47,000 వరకు, ఆక్టోపస్లో 27,85,000 వరకు దీని అనుభారం అనేది ఉండడం జరుగుతుంది. మరి తరువాతి శ్వాసవర్ణకం చూసినట్లయితే హీమోఎరిథ్రిన్ చూసినట్లయితే ఇది ఎరుపు మరియు ఊదా రంగులో ఉండేటువంటి వర్ణక పదార్థం. హీమోఎరిథ్రిన్ ఎరుపు మరియు ఊదా రంగులో ఉండేటువంటి వర్ణకం. దీని ఐరన్ మరియు ప్రోటీన్ పదార్థం చేత ఏర్పడుతుంది. ఐరన్ నేరుగా ప్రోటీన్ పదార్థానికి అంటిపెట్టుకుంటుంది కాబట్టి దీనిలో ఫోరిఫైరిన్ అనేది ఉండదు. మరి ఎటువంటి జీవుల్లో కనిపించడం జరుగుతుంది? లింగ్యులా అనే బ్రాకియోఫోడ్లలో, అదేవిధంగా సైపం కూలిడ్లలో, ప్రయాప్యూలిడ్లలో మరియు మాగిలోనా అనే పాలికిట్లలో హీమోఎరిథ్రిన్ అనే శ్వాసవర్ణకం కనిపించడం జరుగుతుంది. మరి ఈ శ్వాసవర్ణకం అనుభారం చూసినట్లయితే 65,000 నుంచి 1,20,000 డాల్టన్ల అనుభారాన్ని కలిగి ఉంటుంది. మిగతా శ్వాసవర్ణకాలతో పోల్చుకుంటే చాలా తక్కువ సంఖ్యలో 1 లేదా 2 ఆక్సిజన్ పరమాణువును మోసుకుపోయే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. హీమోఎరిథ్రిన్ చూసినట్లయితే ఇది ఎరుపు మరియు ఊదా రంగులో కనిపించే ఉండేటువంటి శ్వాసవర్ణకం. ఐరన్ మరియు ప్రోటీన్ పదార్థం చేత ఇది ఏర్పడడం జరుగుతుంది. మరి నేరుగా ఐరన్ అనేది ప్రోటీన్ పదార్థానికి అంటిపెట్టుకొని ఉంటుంది. మరి ఇది లింగ్యులా అనే బ్రాకియోపోడ్లలో, సైపంకులిడ్లలో, ప్రయాప్యూలిడ్లలో, మాగిలోన పాలికిట్లలో ఈ హీమోఎరిథ్రిన్ అనే శ్వాసవర్ణకం అనేది ఉంటుంది. ఈ హీమోఎరిథ్రిన్ శ్వాసవర్ణకం అనుభారం చూసినట్లయితే 66,000 నుంచి 1,20,000 డాల్టన్ల అనుభారాన్ని కలిగి ఉంటుంది. మిగతా శ్వాసవర్ణకాలతో పోలిస్తే ఇది తక్కువ సంఖ్యలో అనగా 1 ఆక్సిజన్ను మోసుకుపోయే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 4వది
క్లోరోకౌరిన్ కూడా ఇది శ్వాసవర్ణకం. ఇది ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి శ్వాసవర్ణకం. ఇది అనేలిడ్లలో ఉంటుంది. దీనిని ఎవరు కనుగొన్నారంటే మిల్నే ఎడ్వర్డ్స్ అనే శాస్త్రవేత్త క్లోరోకౌరిన్ అనే శ్వాసవర్ణకాన్ని కనుగొనడం జరిగింది. ఇది ఐరన్ను కలిగి ఉన్నటువంటి శ్వాసవర్ణకం. అనేలిడాలోని పాలికిట్లలో మాత్రమే ఈ క్లోరోకౌరిన్ అనే శ్వాసవర్ణకం అనేది ఉంటుంది. దీని నిర్మాణం సేమ్ హీమోగ్లోబిన్ మాదిరిగానే ఉంటుంది. మరి నాలుగవ శ్వాసవర్ణకాన్ని చూసినట్లయితే ఇది ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి శ్వాసవర్ణకం. ఇది అనేలిల్లా జీవి యొక్క రక్తంలో ఉండేటువంటి శ్వాసవర్ణకం. ఈ శ్వాసవర్ణకాన్ని మిల్నే ఎడ్వర్డ్ అనే శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది. ఇది ఐరన్ను కలిగి ఉన్నటువంటి శ్వాసవర్ణకం. అనేలిడాలోని పాలికిట్లలో ఈ శ్వాసవర్ణకం అనేది ఉండడం జరుగుతుంది. దీని నిర్మాణం హిమోగ్లోబిన్ మాదిరిగానే ఉంటుంది. ఇది నాలుగవ శ్వాసవర్ణకమైనటువంటి క్లోరోకౌరిన్. మరి ఐదవది చూసినట్లయితే పిన్నాగ్లోబిన్. ఐదవ శ్వాసవర్ణకం పిన్నాగ్లోబిన్. ఇది గోధుమ రంగులో ఉండేటువంటి శ్వాసవర్ణకం. ఇది మాంగనీస్ మూలకాన్ని కలిగినటువంటి వర్ణకం. గోధుమ రంగులో ఉండేటువంటి శ్వాసవర్ణకం, అదేవిధంగా మాంగనీస్ మూలకాన్ని కలిగినటువంటి శ్వాసవర్ణకం. ఇది ఎటువంటి జీవుల్లో ఉంటుంది అనగా మొలస్కా వర్గానికి చెందినటువంటి పిన్నా ప్రజాతికి చెందినటువంటి జీవుల్లో ఈ పిన్నాగ్లోబిన్ అనే శ్వాసవర్ణకం ఉంటుంది. ఇది గోధుమ రంగులో, పిన్నాగ్లోబిన్ అనేది గోధుమ రంగులో ఉంటుంది. ఇది మాంగనీస్ మూలకాన్ని కలిగి ఉన్నటువంటి శ్వాసవర్ణకం. మొలస్కా వర్గానికి చెందినటువంటి పిన్నా ప్రజాతికి చెందినటువంటి జీవుల్లో ఈ పిన్నాగ్లోబిన్ అనే శ్వాసవర్ణకం అనేది ఉండడం జరుగుతుంది. ఇది ఐదవ శ్వాసవర్ణకమైనటువంటి పిన్నాగ్లోబిన్. తర్వాత వెనీడియం చూసినట్లయితే ఇది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. వెనీడియం మూలకం కలిగినటువంటి శ్వాసవర్ణకం. ఆకుపచ్చ రంగును కలిగి వెనీడియం మూలకాన్ని కలిగినటువంటి శ్వాసవర్ణకం. ఈ అసిడియన్ యొక్క రక్త కణాలలో ఈ వెనీడియం అనే శ్వాసవర్ణకం అనేది ఉంటుంది. ఇది అసిడియన్ల రక్త కణాలలో ఈ వెనీడియం అనే శ్వాసవర్ణకం అనేది ఉంటుంది. ఇది ఆరవదైనటువంటి వెనీడియం అనే శ్వాసవర్ణకం. తర్వాత ఇకైనోక్రోమ్. ఏడవది ఇకైనోక్రోమ్. ఇది ఎరుపు రంగులో ఉండేటువంటి శ్వాసవర్ణకం. ఇది సీ అర్చిన్ శరీర కుహర ద్రవంలో ఉండేటువంటి శ్వాసవర్ణకం. ఇది ఐరన్ను కలిగి ఉన్నటువంటి శ్వాసవర్ణకం. ఇకైనోక్రోమ్ చూసినట్లయితే ఎరుపు రంగును కలిగి ఉంటుంది, ఐరన్ను కలిగి ఉంటుంది. ఎటువంటి జీవుల్లో చూసినట్లయితే ఇది సీ అర్చిన్ శరీర కుహర ద్రవాలలో ఈ సీ అర్చిన్ శరీర కుహర ద్రవాలలో ఇకైనోక్రోమ్ అనే శ్వాసవర్ణకం అనేది ఉంటుంది. తర్వాత మెల్ఫేడిన్. ఇది హోలోథూరియన్లలో ఈ శ్వాసవర్ణకం అనేది ఉంటుంది. దూరియన్లలో ఈ శ్వాసవర్ణకం అనేది ఉంటుంది. మెల్ఫాడిన్. మరి ఇన్ని రకాలుగా వర్గీకరించడం జరిగింది. శ్వాసక్రియ వర్ణకాలు చూసినట్లయితే హీమోగ్లోబిన్, హీమోసైనిన్, హీమోఎరిథ్రిన్, క్లోరోకౌరిన్, పిన్నాగ్లోబిన్, వెనీడియం, ఇకైనోక్రోమ్, మాల్ఫేడిన్ అనే శ్వాసవర్ణకాలుగా వర్గీకరించడం జరిగింది. శ్వాసవర్ణకాలు అనగా ఇక్కడ ఉంటాయి. జంతువుల యొక్క రక్తంలో ఈ వర్ణకాలు అనేవి ఉంటాయి, వర్ణాన్ని కలిగి ఉంటాయి కాబట్టి శ్వాసక్రియ వర్ణకాలు అంటారు. మరి శ్వాసక్రియ అనగానేమి? ఆక్సిజన్, కార్బన్ డై రవాణాలో ప్రముఖ పాత్ర వహిస్తాయి కాబట్టి వీటిని శ్వాసక్రియ వర్ణకాలు అంటారు. ఇవి క్రోమోప్రోటీన్లు కలిగినటువంటి పదార్థాలు. మరి మొదటగా హీమోగ్లోబిన్ అనేది అన్ని సకశేరుకాల జీవుల యొక్క రక్తంలో ఉండేటువంటి శ్వాసక్రియ వర్ణకం. కొన్ని అకశేరుకాల కూడా ఈ హీమోగ్లోబిన్ అనేది ఉంటుంది. హోలోథూరియన్లు, క్రస్టేషియన్లు, అనేలిడ్లలో కూడా హీమోగ్లోబిన్ అనేది ఉంటుంది. అదేవిధంగా పక్షుల్లో, క్షీరదాలలో హీమోగ్లోబిన్ అనేది కండరాల్లో ఉంటుంది. మరి కండరాల్లో ఉన్నటువంటి హీమోగ్లోబిన్ మయోగ్లోబిన్ అంటారు. ఇది
ఇది హిమోగ్లోబిన్ అనేది 2 పదార్థాల చేత ఏర్పడుతుంది. హీమ్ మరియు గ్లోబిన్. హీమ్ అనేది ప్రోటీన్ కాని పదార్థం అనగా ప్రోస్థెటిక్ గ్రూపు. గ్లోబిన్ అనేది ప్రోటీను. ఈ విధంగా గ్లోబిన్ 4 పెప్టైడ్ గొలుసుల చేత ఏర్పడుతుంది. 2 ఆల్ఫా గొలుసులు, 2 బీటా గొలుసులు. ప్రతి ఆల్ఫా గొలుసు 141 అమైనో ఆమ్లాలను, ప్రతి బీటా గొలుసు 146 అమైనో ఆమ్లాలు కలిగి ఉంటుంది. హీమోగ్లోబిన్ ఆక్సిజన్తో బంధాన్ని ఏర్పరచుకుంటుంది. అటువంటి బంధాన్ని ఆక్సి హీమోగ్లోబిన్ అంటారు. ఆక్సి హీమోగ్లోబిన్ని ఏర్పరుస్తుంది. ఈ ఆక్సి హీమోగ్లోబిన్ ముఖ్య విధి ఏంది? హీమోగ్లోబిన్ ఆక్సిజన్ ఊపిరితిత్తుల నుంచి కణాల్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఊపిరితిత్తులకు రవాణా చేస్తుంది. ఇది హీమోగ్లోబిన్. తర్వాత హీమోసైనిన్. ఇది నీలి వర్ణంలో ఉంటుంది. కాపర్ దీని ముఖ్యమైన మూలకం. ఇది 200 అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. గ్యాస్ట్రోపోడులు, సెఫలోపోడులు, క్రస్టేషియా వంటి జీవుల యొక్క రక్తంలో ఉంటుంది. ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ రవాణాకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా హీమోఎరిథ్రిన్. ఇది కూడా ఎరుపు మరియు ఊదా రంగులో కనిపించేటువంటి శ్వాసవర్ణకం. ఇది ఐరన్ మరియు ప్రోటీన్ పదార్థాలచే ఏర్పడుతుంది. మరి ఇది సైపంకులెట్, బ్రాకియోఫోడ్, అదేవిధంగా ప్రయాప్యూలెట్ వంటి జీవుల యొక్క రక్తంలో ఉండేటువంటి శ్వాసవర్ణకం. క్లోరోక్రౌరిన్. ఇది ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి శ్వాసవర్ణకం. దీనిని మిల్నే ఎడ్వర్డ్స్ అనే శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది. ఐరన్ను కలిగి ఉన్నటువంటి శ్వాసవర్ణకం. తర్వాత పిన్నాగ్లోబిన్. ఇది గోధుమ రంగులో ఉండేటువంటి శ్వాసవర్ణకం. మాంగనీస్ మూలకాన్ని కలిగి ఉంటుంది. మొలస్కా వర్గానికి చెందినటువంటి పిన్నా ప్రజాతులకు చెందినటువంటి జీవుల యొక్క రక్తంలో ఈ పిన్నాగ్లోబిన్ అనే శ్వాసవర్ణకం అనేది ఉంటుంది. వెనీడియం. ఇది ఆకుపచ్చ రంగులో కలిగి ఉన్నటువంటి వెనీడియం. అదేవిధంగా ఈకైనోక్రోమ్. ఇది కూడా ఎరుపు రంగులో ఉండేటువంటి శ్వాసవర్ణకం. ఐరన్ను కలిగి ఉన్నటువంటి శ్వాసవర్ణకం. సీ అర్చిన్ వంటి జీవుల్లో ఇది ఉంటుంది. మెల్ఫార్డిన్ చూసినట్లయితే హోలోథూరియన్ వంటి జీవుల్లో ఈ మెల్ఫార్డిన్ అనే శ్వాసవర్ణకం ఉంటుంది. ఈ విధంగా శ్వాసక్రియ వర్ణకాలను 8 రకాలుగా వర్గీకరించడం జరిగింది. వివిధ రంగుల్లో ఉండడం జరుగుతుంది. వివిధ జీవుల్లో ఉండడం జరుగుతుంది. ఈ శ్వాసక్రియ వర్ణకాలు 8 రకాలుగా ఉంటాయి. ఈ 8 రకాలైన శ్వాసక్రియ వర్ణకాలు ఈ 8 వివిధ జీవుల్లో ఉండడం జరుగుతుంది. ఈ శ్వాసక్రియ వర్ణకాలు.